ఢిల్లీ పేలుడు కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాది ఉమర్ నబీకి బాంబుల తయారీలో శిక్షణ ఇవ్వడానికి ఉగ్ర సంస్థలు పాకిస్తాన్ నుంచి బాంబు తయారీ వీడియోలు పంపినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. హంజుల్లా అనే జైషే మహమ్మద్ హ్యాండ్లో ఈ వీడియోలను అతనికి పంపినట్లు తెలుస్తోంది. మొత్తం 42 వీడియోలు వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ఉగ్రకుట్రల గురించి నిందితులు టెలిగ్రామ్ యాప్లో చర్చించుకునేవారని, అనుమానం రాకుండా ఆయుధాలు, బాంబుల గురించి వంటకాల పేర్లను సీక్రెట్ కోడ్లుగా వాడేవారని అధికారులు తెలిపారు. పేలుడు పదార్థాలకు బిర్యానీ అని, ఉగ్ర ఘటనలు అమలు చేయడానికి దావత్ అని కోడ్ నేములను ఉపయోగించినట్లు గుర్తించారు. మరోవైపు 2022లో ముగ్గురు ఉగ్ర డాక్టర్లు టర్కీలో పర్యటించినట్లు గుర్తించారు. సిరియాకు చెందిన ఆపరేటివ్తో భేటీ అయ్యారు. ఈ సమావేశాన్ని పాక్ హ్యాండర్లు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఢిల్లీ పేలుడు కేసులో మరో కొత్త కోణానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఢిల్లీ పేలుడు కేసులో పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ పేలుడు కేసులో కీలక నిందితుడై ఆ సమయంలో కారు బాంబు పేలుడు ఘటనకు కారణమైన ఉమర్ నబీ అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక బాంబుల తయారీలో శిక్షణ ఇవ్వడానికి ఉగ్ర సంస్థలు పాకిస్తాన్ నుంచి బాంబు తయారీ వీడియోకి సంబంధించి దాదాపు 40 వీడియోలు సైతం కూడా ఉమర్ నబీకి పంపినట్టు తెలుస్తుంది. దర్యాప్తు బృందం సైతం కూడా ఇదే అంశాన్ని కూడా ధృవీకరించింది. ఇక హంజుల్లా అనే జైషే మహమ్మద్ హ్యాండర్ కూడా ఈ వీడియోను ఉమర్ నబీకి పంపినట్టు తెలుస్తుంది. ఇందులో మొత్తం 42 పైగా వీడియోలు ఉన్నట్టు కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. ఇక ఉగ్ర కుట్ర గురించి నిందితులు టెలిగ్రామ్ యాప్ లో కూడా చర్చించుకున్నవారనే అంశాన్ని కూడా చాలా స్పష్టం చేయడం జరిగింది. ఇతరులకు అనుమానం రాకుండా ఆయుధాలు, బాంబుల గురించి వంటకాల పేరుతో సీక్రెట్ గా కోడ్లను ఉపయోగించడం కూడా తెలుస్తుంది. ఇక కోడ్లుగా వాడేవారని అనేక అధికారులు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక పేరు పదార్థాలకు సంబంధించి బిర్యానీ అనే ఉగ్ర ఘటనలకు సంబంధించిన అంశాన్ని కూడా స్పష్టం చేసినట్టు తెలిసింది. అక్టోబర్ లో జమ్మూ కాశ్మీర్ అజంషేర్లో జైషే మహమ్మద్ పోస్టర్లు కలగాలు సృష్టించినది. ఈ ఉగ్రపై నాటి సందర్భంలో దర్యాప్తు మొదలైంది. ఆ పోస్టర్లపై కమాండర్ హంజుల్లా బాయ్ అనే పేరు మీద రాసున్నట్టు కూడా అధికారులు పేర్కొన్నారు. పాక్ హ్యాండర్లు జమ్మూ కాశ్మీర్ లోని టోక్యోకు చెందిన మాల్వీ ఇర్ఫాన్ అహ్మద్ అనే ఉగ్రవాది మద్దతు కూడా ఉగ్ర నెట్వర్క్ ఒకరైన ముజ్బిల్ సైకిల్ టచ్ లో ఉన్నట్టు కూడా, కానీ ముజ్బిల్ పేరు బయటకు రావడంతో పాటు షాహిన్ అనే మరో లేడీ డాక్టర్ సంబంధించిన పేరు కూడా బయటకు రావడం ఒక్కసారిగా అటు ఎన్ఐఏతో పాటు ఢిల్లీ పోలీసులు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, హర్యానా పోలీసులు మొత్తం కూడా అలర్ట్ కావడంతో పూర్తిగా వారందరినీ అదుపులో తీసుకున్నారు. ఆ సందర్భంలోనే ఉమర్ నబీ మాత్రం కొంత తప్పించుకుంటారు. ఆయన కోసం పోలీసులు వెతుకులాట స్టార్ట్ చేసిన కోణంలోనే కొంత ఒక్కసారిగా వారంతా కూడా నవంబర్ 10వ తేదీన పూర్తిగా కూడా ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడికి పాల్పడినట్టు కూడా చాలా స్పష్టం తెలుస్తుంది. అందులో భాగంగానే బాంబును ఏ విధంగా తయారు చేయాలి, అదేవిధంగా బాంబు ఎట్లా ఆత్మాహుతి దాడి చేస్తున్న కోణంలో మొత్తం 42 వీడియోలు కూడా ఉమర్ నబీకి పంపించినట్టు జరుగుతుంది. ఇదే ప్రాథమిక దర్యాప్తులు కూడా వెల్లడైంది. ఇప్పటికే 4 నిందితులు కూడా ఇటీవల జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాలు పడుతున్న 4 నిందితులు సైతం కూడా ఎన్ఐఏ నిన్న పాటియాల కోర్టులో హాజరుపరిచింది. 4 నిందితుల్ని కూడా కస్టడీకి తీసుకుని ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుంది. అయితే 4లో డాక్టర్ ముజ్మిల్ షకీల్ గానే, అనంతనాగ్ చెందిన డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాదర్, లక్నోకు చెందిన డాక్టర్ షాహిన్ సయ్యద్, షోపియాన్ కు చెందిన ముఫ్తీ ఇర్ఫాన్ అహ్మద్ గా మొత్తం 4 పేర్లు ఉన్నాయి. వీరందరూ 4 కూడా అదుపులో ప్రస్తుతం ఎన్ఐఏ విచారణ కొనసాగుతుంది. ఇప్పటివరకు ఎన్ఐఏ అధికారికంగా 6 అదుపులో తీసుకుని విచారణ కొనసాగుతుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.